హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ విత్ తెలుగు ఎడిట్స్. ఐఎమ్ దుర్గా ప్రవీణ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఫ్రీజింగ్ వీడియో అయితే ఎట్లా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు థంబ్నెయిల్ అయితే చూశారు ఫ్రెండ్స్. మనం ఏ వీడియో అయితే తయారు చేయబోతున్నామో అది. ఓకేనా ఫ్రెండ్స్, మనం చేయబోతున్న వీడియో యొక్క చిన్న ప్రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూశారుగా. సో ఈ వీడియో అయితే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎప్పుడులాగానే మనం వీడియో ఆస్పెక్ట్ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చూశారు ఏ ఆస్పెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 16:9 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఏ వీడియోకి అయితే ఫ్రీజింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను ఆ వీడియో. సో ఆ వీడియోని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేశాను మీడియాలో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఇది. ఓకేనా, ఈ వీడియోలో ఉన్న సెంటర్ దానికైతే నేను ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రంట్ ఫ్లిప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ ఫ్లిప్. సో దానికైతే నేను ఫ్రీజింగ్ ఎఫెక్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో లెట్ స్టార్ట్ హౌ టు డూ ఫ్రీజింగ్ ఎఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు ఎక్కడైతే ఫ్రీజ్ చేయాలనుకుంటున్నారో వీడియో పాయింటర్ని అక్కడైతే ఆపండి ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ ఆపి మీరు ట్రిమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ట్రిమ్ అండ్ స్ప్లిట్. సో అందులోకి వెళ్తే 4th ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 4th ఆప్షన్ వచ్చేసి ఫ్రీజ్ అని అయితే ఉంటుంది, స్ప్లిట్ అండ్ ఫ్రీజ్ అని. సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక పిక్చర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ యాజ్ లేయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూశారు కదా, మీరు ఆ లేయర్ అయితే మనకు వచ్చేసింది కింద. సో దాన్ని స్క్రీన్కి అయితే ఫుల్గా ఫిట్ చేసుకొని అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని. అండ్ మనకు ఫస్ట్ వచ్చిన ఫోటోని అయితే డిలీట్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, సో సేమ్ ప్రాసెస్ని మనం అయితే రిపీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, మళ్ళీ చూడండి ఇంకో ఫ్రీజింగ్ ఎలా చేస్తామో మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దీనికి సెలెక్ట్ చేసుకున్న లేయర్ని సెలెక్ట్ చేసుకొని క్రోమాకి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఓకేనా, క్రోమాకి ద్వారా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇంకో ఫ్రీజింగ్ ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ వీడియోని అయితే స్టాప్ చేసి పాయింటర్ అక్కడ పెట్టి సేమ్ ఆ ట్రిమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 4th ఆప్షన్ స్ప్లిట్ అండ్ ఫ్రీజ్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫోటో మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని మళ్ళీ క్లిక్ చేసి సో సేమ్ లేయర్ అయితే కింద వస్తుంది ఫ్రెండ్స్. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని చివరి వరకు డ్రాగ్ చేసుకొని స్క్రీన్కి అయితే ఫుల్గా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఫుల్గా ఫిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫిట్ చేసుకున్నాక దానికి క్రోమాకి అనే ఆప్షన్ అయితే మళ్ళీ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, గ్రీన్ స్క్రీన్ ప్రోడక్ట్కి క్రోమాకి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకి యాడ్ అయిన ఫోటోని కూడా మీరు డిలీట్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఇంకోసారి మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే. ఓకేనా, సో ఇక్కడైతే నేను ఫ్రీజ్ చేశాను, దాన్ని ఫ్రీజ్ ట్రిమ్ అయితే చేశాను, మనకు ఫోటో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఆ విధంగా ఫోటో అయితే వచ్చింది. నెక్స్ట్ డూప్లికేట్ యాజ్ లేయర్ అయితే చేశాను. సో మనకి కింద లేయర్ కూడా వచ్చేసింది. ఆ లేయర్ని చివరికి డ్రాగ్ చేసి అండ్ స్క్రీన్కి ఫిట్ చేసేసాను ఫ్రెండ్స్. అండ్ లాస్ట్గా మిగిలిన ఎఫెక్ట్ వచ్చేసి క్రోమాకి అనే ఎఫెక్ట్ మళ్ళీ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో క్రోమాకిని గ్రీన్ కలర్లో పెట్టుకొని ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి ఇక్కడ వరకు అయితే పూర్తయింది. ఆ లేయర్ని డిలీట్ చేసాను ఫ్రెండ్స్, పైన వచ్చిన ఫోటోని. అండ్ నెక్స్ట్ ఇంకొక చోట కూడా సేమ్ ఇట్లనే ఫ్రీజ్ చేసుకొని పాయింటర్ని అక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇక్కడైతే పాయింటర్ని పెట్టాను. అండ్ నెక్స్ట్ ట్రిమ్లోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డూప్లికేట్ యాజ్ లేయర్ చేస్తే మళ్ళీ లేయర్ వస్తుంది, దాని చివరి వరకు డ్రాగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్క్రీన్కి అయితే ఫిట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్కి ఇట్లా ఫిట్ చేసుకొని క్రోమాకి అనేది అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో పెట్టి.
ఓకేనా, ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఆ పైన పిక్చర్ని డిలీట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక ఫ్రీజింగ్ ఫోటో అయితే నేను చేస్తాను ఈ మధ్యలో దానికి, ఓకేనా, మిడిల్ దానికి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఒక ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అయితే నేను చేస్తున్నాను చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో సేమ్ ట్రిమ్లోకి వెళ్ళి ఫోర్త్ ఆప్షన్, అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ లేయర్, అండ్ నెక్స్ట్ దాన్ని స్క్రీన్కి ఫిట్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని అండ్ ఫైనల్గా క్రోమాకీ అనే ఎఫెక్ట్ని అయితే పెట్టుకోండి. దాన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్నాక పైన ఏర్పడిన లేయర్ని డిలీట్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మనకి ఫ్రీజింగ్ ఫొటోస్ వస్తాయి. అండ్ లాస్ట్గా ఈ సిట్టింగ్ పొజిషన్ కూడా నేను ఒకసారి ఫ్రీజ్ అయితే చేసి దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ట్రిమ్లోకి వెళ్ళండి, సేమ్ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా డూప్లికేట్ యాజ్ లేయర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ లేయర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి, స్క్రీన్లో వచ్చేసి దాన్ని ఫిట్ చేసేసేయండి. ఫిట్ చేసాక క్రోమాకీ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఆ ఫోటోని కూడా డిలీట్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇదంతా చేసాక మనకి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉందో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. లెట్స్ వాచ్ ఫైనల్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో సెంటర్ వరకు చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో ఆ సెంటర్ వరకు అయితే మీరు మళ్ళీ దీన్ని ట్రిమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. దీనికి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, రైట్ ట్రిమ్, ఓకేనా. రైట్ ట్రిమ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. స్పైడర్ మ్యాన్ వీడియో లింక్ అయితే పెడతాను, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏర్పడిన లేయర్స్ అన్నిటిని కూడా సేమ్ ఇదే విధంగా మీరు ట్రిమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లాస్ట్ వరకు నేను ట్రిమ్ చేసుకుంటున్నా చూడండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ ట్రిమ్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అయితే లెఫ్ట్ ట్రిమ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో సెకండ్ ఆప్షన్ కాబట్టి రైట్ ట్రిమ్ అయితే చేసిన మొత్తాన్ని. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకు వచ్చిన అవుట్పుట్ని అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూసారుగా ఫ్రెండ్స్, ఒకసారి అవసరంగా మనకి ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అయితే ఎట్లా వచ్చిందో. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక చిన్న ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. ఈ వీడియోలో చిన్న ఫ్రీజింగ్ ఎఫెక్ట్, ఓకేనా. సేమ్ మనం ఫ్రీజ్ చేయాలనుకున్న చోట ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసాక ఫోటో వస్తుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. డూప్లికేట్ యాజ్ లేయర్ చేసాక ఎక్స్టెండ్ చేసాక ఫిట్ టు స్క్రీన్ అంటే స్క్రీన్ మొత్తాన్ని ఫిట్ చేసి ఫైనల్ ఆప్షన్ వచ్చి క్రోమాకీ అనేది అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మనకి అక్కడ లాస్ట్లో ఫోటో కూడా డిలీట్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. చిన్న ఇదైతే పెట్టాను, ఓకేనా. సో మనకు ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అయితే ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మన వీడియోకి అయితే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ వీడియో కూడా చాలా సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసారుగా, ఈ విధంగా అయితే ఒక వండర్ఫుల్ ఫ్రీజింగ్ వీడియో అయితే తయారైపోయింది. సో దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు నచ్చిన మీరు తయారు చేసిన వీడియో అయితే ఈ విధంగా సింపుల్గా చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బట్ ఇది నేను తయారు చేసింది ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో కాబట్టి దీన్ని నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్లో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఆల్రెడీ పెట్టి వీడియో అయితే చేసేసి ఉన్నా ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఈ వీడియో చూసాక వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే ప్లేస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లేస్ చేశాను, క్రోమాకీ ఎనేబుల్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ బ్యాక్గ్రౌండ్లో అవుట్పుట్ అయితే ఎట్లా ఉందో మీరు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. లెట్స్ వాచ్ ఇట్. చూసారుగా ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే మనం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ని అయితే మనం ప్లేస్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో లేదంటే మీరే ఒక వీడియో బ్యాక్ ఫ్లిప్ ఆర్ ఫ్రంట్ ఫ్లిప్ చేసి మంచి ఫ్రీజింగ్ వీడియో అయితే తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా.
మీకు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో సౌండ్ కూడా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.